హలో అండి, నేను డాక్టర్ కేఎస్ కిరణ్, సీనియర్ న్యూరోసర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్. సో ప్రీవియస్గా మనము ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ గురించి డిస్కస్ చేశామండి. సో లేటెస్ట్ టెక్నాలజీ లోపల ఇవాళ మనం డిస్కస్ చేసేది నావిగేషన్ సిస్టమ్. సో నావిగేషన్ సిస్టమ్ అంటే న్యూరోసర్జరీలో నావిగేషన్ సిస్టమ్ మాకు హెల్ప్ ఎట్లా అవుతుందండి. సో నావిగేషన్ అనే పదంలోనే ఉంది. అంటే నావిగేట్ అంటే నీకు ఒక నావిగేషన్ సిస్టమ్ మిషన్ మనకి నావిగేట్ చేస్తుంది. అంటే ట్యూమర్ ఎక్కడ ఉంది, దాని ప్లేస్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, డెప్త్ ఎక్కడ, సో అంతా అసెస్ చేస్తాం. సో ఒక పేషెంట్ వచ్చిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ కేసు చూసిన తర్వాత మేము ఏం చేస్తామంటే వాళ్ళకి మళ్ళీ రిపీట్ నావిగేషన్ కంపాటబుల్ సీట్ చేస్తాం. సో ఆ సిటీ చేసిన తర్వాత లేదా సిటీ కానీ ఎంఆర్ఐ చేసిన తర్వాత దాన్ని సిడి తీసుకొని మేము నావిగేషన్ మిషన్లో పెట్టేస్తాం. సో ఈ నావిగేషన్ మిషన్లో సిటీ పెట్టేసిన వెంటనే పేషెంట్ రిజిస్ట్రేషన్ అంతా చేసిన తర్వాత సో మీకు ట్యూమర్ ఎక్కడుందో బయట నుంచే మిషన్లో చూపిస్తుంటారు. ఫర్ సపోజ్ ట్యూమర్ ఈ పార్ట్లో ఉందండి, సో నావిగేషన్ మిషన్లో ట్యూమర్ ఇక్కడే ఉందని చెప్పి చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఆ పార్ట్ నే కట్ చేసి ఓన్లీ అంటే దీనికి కీ హోల్ సర్జరీస్ లేకపోతే మినీ క్రేనియోటమీస్ అంటాం. సో మినీ క్రేనియోటమీస్ చేసుకొని సో బ్రెయిన్ టిష్యూ అది డ్యామేజ్ చేయకుండా డైరెక్ట్ గా నావిగేషన్ మిషన్ తో డైరెక్ట్ ట్యూమర్ ని టార్గెట్ చేసుకుని అక్కడి వరకు రీచ్ అయ్యి ఓన్లీ ట్యూమర్ పార్టే తీయగలం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్మాల్ క్రేనియోటమీస్ అంటే బోన్ కటింగ్ చాలా చిన్నగా ఉంటుంది. బ్రెయిన్ పార్ట్ ఏది ట్యూమర్ ఆక్యుపైడ్ పార్ట్ ఉందో దాన్నే మినిమల్ కట్ చేస్తామండి. సో దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్, హాస్పిటల్ స్టే అన్నీ తగ్గుతుందండి. సో ఇవాళ టెక్నాలజీ మనకు లేటర్ మాట్లాడేది నావిగేషన్ అండి. థ్యాంక్ యూ.